నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితము అనుభవించేదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. సామెతల గ్రంథము 13 అధ్యాయం 23 నిశ్చయంగా నీవు నీ చేతి కష్టార్జితమును అనుభవించేదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును గాక. దేవుడు వాగ్దానం చేస్తున్నానండి. నిశ్చయంగా నీవు నీ చేతి కష్టాలు అనుభవించేదావు అంటున్నాడు. ఆయన చేసే పనిని ఆయన దేవుడు దేవుడు దీవిస్తానని ఇక్కడ అంటున్నాడు అండి. అదేవిధంగా నీవు ధన్యుడు అంటున్నాడు దేవుడు. నీకు మేలు కలుగును కాక అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదం వల్ల మేలు కలుగుతుంది, ధన్యుడిగా ఉంటాడు, కష్టాలను అనుభవిస్తాడు. అదేవిధంగా యోసేపు గురించి మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 39 అధ్యాయము 2 నుంచి 3 వరకు యోసేపు ఐగుప్తు ఉన్నప్పుడు దేవుడు అతన్ని తోడే ఉండి అతను చేసే ప్రతి పనిని ఆశించను. యోసేపుని దేవుడు ప్రతి పనిలో దీవించాడండి. అదేవిధంగా అతను తోడుగా ఉన్నాడండి. దేవుడు తోడుంటే ఇంకేం కావాలండి మనకు? దేవుడు తోడుంటే మనకి ఏం అక్కర్లేదండి. దేవుడు తోడుండాలని దేవుడు అతను యోసేపుకు తోడైనట్లు మనకు కూడా తోడై నడిపిస్తాడని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా యోసేపుని దేవుడు ఆయన చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం ఉంచినట్లు మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండము 2 అధ్యాయం 7 నీ దేవుడు నీ యెహోవా నీ చేతి పనులన్నిట్లో నిన్ను ఆశ్రయిస్తూ ఉంటున్నాడు. యోసేపును దీవించినట్లు మనను కూడా దీవిస్తాడు, మనను కూడా ఆశ్రయిస్తాడు. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వాళ్ళని దేవుడు తప్పకుండా ఆయన దీవిస్తాడని నమ్ముతున్నాను.